హాయ్ ఫ్రెండ్స్, రాత్రి ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ ఎప్పుడైనా ఒక క్షణం ఆగి ఆలోచించారా? ఈ అనంత విశ్వంలో కోట్ల గెలాక్సీలు, బిలియన్ల నక్షత్రాలు, అంతకు మించిన రహస్యాల మధ్య మనం నిజంగా ఒంటరి వాళ్ళమా? లేక ఎక్కడో మనకన్నా 1000 రెట్లు తెలివైన జీవులు మనల్ని రహస్యంగా వాచ్ చేస్తున్నాయా? 1967లో కెనడాలో జరిగిన ఒక సంఘటన విన్నాక ఈ ప్రశ్నలన్నీ మీకు మరొకసారి గుర్తొస్తాయి. ఒక సాధారణమైన వ్యక్తి ఒక అద్భుతమైన క్రాఫ్ట్ని చూశాడు. ఆ క్షణం నుండి అతని జీవితం పూర్తిగా తారుమారైంది. దీనినే ఫాల్కన్ లేక్ ఇన్సిడెంట్ అని అంటారు. ఇవాళ మనం ఈ రహస్యంతో పాటు మరో 2 షాకింగ్ యూఎఫ్ఓ కేసులని తెరపైకి తీసుకురాబోతున్నాం. ఇంకా రియల్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ వీడియోస్ చూద్దాం. అవి చూస్తే మీ మైండ్ నిజంగానే బ్లాస్ట్ అవుతుంది. సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ జర్నీ మిమ్మల్ని విశ్వం అంచుల వరకు తీసుకువెళ్తుంది. మిస్ అవ్వద్దు. స్టే ట్యూన్డ్. ఆ రోజు మే 20, 1967 కెనడాలోని మానిటోబా ఫాల్కన్ లేక్ అడవి. స్టీవ్ మిచ్లాక్ అనే వ్యక్తి, ఒక జియాలజిస్ట్, రాళ్ల కోసం వెతుకుతూ నడుస్తున్నాడు. సమయం మధ్యాహ్నం 12 గంటలు. ఒక్కసారిగా ఆకాశంలో 2 ఎర్రటి కాంతులు మెరిశాయి. అవి ఏ విమానము కాదు, ఏ హెలికాప్టరు కాదు, ఏవో అన్నోన్ ఆబ్జెక్ట్స్. ఒకటి గాలిలో స్టిల్గా తేలుతుంది, మరొకటి నెమ్మదిగా భూమిపై ల్యాండ్ అయింది. స్టీవ్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకోవటం స్టార్ట్ అయింది. ఏంటిది? కుతూహలంతో, భయంతో స్టీవ్ ఆ క్రాఫ్ట్ దగ్గరకు నడిచాడు. అది ఒక భారీ సిల్వర్ డిస్క్, 40 అడుగులు వెడల్పు, మెరిసే మెటల్ బాడీ, లోపల నుంచి వచ్చే వియర్డ్ సౌండ్, బజ్ బజ్ మిషన్ లాంటి శబ్దం. స్టీవ్ దగ్గరికి వెళ్ళి లోపల చూడబోయాడు. కానీ ఒక్కసారిగా డోర్ క్లోజ్ అయిపోయింది. గాలి అంతా సల్ఫర్ బర్నింగ్ ఎలక్ట్రానిక్ స్మెల్తో నిండిపోయింది. స్టీవ్ ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు. అతను ఇంకా షాక్తో చూస్తుండగా క్రాఫ్ట్లోని వెంట్ నుండి ఒక జెట్ లాంటి వేడి గాలి, వెల్డింగ్ కాంతి దూసుకొచ్చాయి. అది అతని చొక్కాని కాల్చివేసింది. అతని ఛాతీపై గ్రిడ్ ఆకారంలో వింత గాయాలు. డాక్టర్లు చూసి ఆశ్చర్యపోయారు. ఈ గాయాల్లో ఏదో టెక్నాలజీ యొక్క సిగ్నల్ లాంటివి, ఒక కోడ్ లాంటివి. ఇంటికి చేరిన స్టీవ్కి వాంతులు, తలనొప్పి, చర్మం కాలిన ఫీలింగ్. మెడికల్ రిపోర్ట్స్లో గాయాలు డాక్యుమెంట్ అయ్యాయి. కానీ అసలు షాక్, స్టీవ్ ఆ నైట్ సైట్ నుండి తెచ్చిన మెటల్ బిట్స్, రేడియో యాక్టివ్వి. అడవిలో అలాంటి మెటల్ ఎలా వచ్చింది? అది ఏలియన్ టెక్కేనా? అందరూ ఇన్వెస్టిగేట్ చేశారు. సాక్ష్యాలున్నాయి, గాయాలు, రేడియో యాక్టివ్ మెటల్, మెడికల్ రిపోర్ట్స్. కానీ జవాబు జీరో. ఆ క్రాఫ్ట్ మళ్ళీ కనిపించలేదు. ఇది కెనడాస్ బెస్ట్ డాక్యుమెంటెడ్ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కేస్గా రికార్డ్ అయింది. ఇప్పుడు ఒక ట్విస్ట్. యూట్యూబ్లో కొన్ని అసలైన యూఎఫ్ఓ వీడియోలు ఉన్నాయి. అవి చూస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. మొదటిది ఫోనిక్స్ లైట్స్ 1997. ఆరిజోనాలో 100 మంది కల్లారా చూసిన వి ఆకార లైట్స్. రెండవది టిక్ టాక్ యూఎఫ్ఓ. 2004లో యుఎస్ నేవీ కెమెరాలో పట్టుబడిన మెరుపు వేగంతో కదిలే ఆబ్జెక్ట్ ఇది. అలాగే చిలియన్ నేవీ యూఎఫ్ఓ 2014, మిలిటరీ ఇన్ఫ్రారెడ్ కెమెరాలో పట్టుబడిన ఎలాంటి ప్రపల్షన్ లేకుండా కదిలే వింత క్రాఫ్ట్. 1964 న్యూ మెక్సికో ఎడారి. పోలీస్ ఆఫీసర్ లానీ జమోరా ఒక్కసారిగా ఒక గుడ్డు ఆకారంలో ఉన్న యూఎఫ్ఓను చూశాడు. నేల మీద కాలిన ఆనవాళ్లు, ల్యాండింగ్ ట్రేసులు స్పష్టంగా కనిపించాయి. ప్రాజెక్ట్ బ్లూ బుక్ దీన్ని పరిశీలించింది, కానీ ఎలాంటి సమాధానం రాలేదు. ఇది నిజంగా ఏలియన్ క్రాఫ్టేనా, లేకపోతే ఏదైనా రహస్యమైన మిలిటరీ టెస్టా అని. ఈ సంఘటనలు మనకేం చెబుతాయి? గ్రిడ్ గాయాలు, రేడియో యాక్టివ్ మెటల్, ల్యాండింగ్ మార్కులు, ఇవన్నీ కల్పన అయితే ఈ ఎవిడెన్స్ ఎలా వచ్చింది? సీక్రెట్ మిలిటరీ ఎక్స్పెరిమెంట్స్ అంటారు కొందరు. కానీ 1960లలో అలాంటి సూపర్ టెక్నాలజీ ఉండేదా?
లేక ఏలియన్స్ నిజంగా మనల్ని విజిట్ చేశాయా? సైంటిస్టులు ఇంకా డిబేట్ చేస్తున్నారు. కొందరు హెల్యూసినేషన్ అంటారు, కానీ ఇంకొందరు అంటారు ఈ విశ్వం అనంతం, మనం ఒక చిన్న డాట్ మాత్రమే. బహుశా మనకన్నా గొప్ప సివిలైజేషన్ ఎక్కడో ఉన్నాయేమో. మీరు ఏం బిలీవ్ చేస్తారు? కామెంట్స్లో చెప్పండి. ఏలియన్స్ రియలేనా లేక ఇదంతా మన ఇమాజినేషనా? మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో చెప్పండి. ఏలియన్స్ నమ్ముతారా లేక మిలిటరీ సీక్రెట్స్ అనుకుంటున్నారా? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి క్రేజీ మిస్టరీల కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.